ఆస్వాదనం మరి దాని గురించి మనుషుల దగ్గర నుంచి అంటే తిరుగుతామంతా రాయరామన్న దాని దగ్గర నుంచి నేను ముందున ఆ గురించి చెప్పిన ముందున 100 సార్లు ధ్రువ చరిత్రం చదివారు, 100 సార్లు పల్లా చరిత్రం విన్నారు. ఎన్నిసార్లు విన్నారు? పల్లా చరిత్రం, ధ్రువ చరిత్రం 100 times. 100 times విన్నారు. విన్నారు మరి మీరంతా రాధాకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ ముందు మంది ప్రహ్లాద్ మహారాజ్ లాగా భక్తి వచ్చిందా లేదా చూడండి. ముందు ప్రహ్లాద్ మహారాజ్ లాగా భక్తి వచ్చిందా లేదా మనం చూడాలి. ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బ్రజమండల్ రసికోస్ బ్రజమండల్ పరిక్రమ చేస్తుంది. అప్పుడు రాధాకుండకు వచ్చినప్పటికీ అతను రాధారాణి గురించి చెప్పలేదు, రాధాకుండ గురించి చెప్పలేదు, ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పారు. మనం ప్రహ్లాద్ మహారాజ్ భక్తి ఆ స్థలంకి రాలేదు, సాధారణ భక్తి ఇంకా చాలా హాయి భక్తి ముందు అక్కడ ఎందుకు అంత ఉచ్చ భక్తి మనం చర్చ చేయడం. ముందు ప్రహ్లాద్ మహారాజ్ భక్తి వచ్చిందా మంది వేరే వేరే ఇష్టాలను వదిలేవా. ప్రహ్లాద్ మహారాజ్ నరసింహదేవ్ అంటున్నారు, నాకు మీరు ఏంటన్నా అడగడానికి మీరు వరవడడానికి చెప్పారు, నేను బిజినెస్ మ్యాన్కి ఏంటంటారు వ్యాపారస్తులు కాదు కదా, మీరు ఇదే చేసేదానికి కావాలని అసలు చెప్పలేదు కదా, మీరు ఎందుకు నాకు ఇలాగా ప్రలోభనం ఇస్తున్నారు, నేను నాదేదో అపరాధం జరిగింది అని. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, నా గురించి అడుగు, నా ఆనందం గురించి. అప్పుడు చెప్పారు, మీరు నాన్ని క్షమించండి, మీ చదవలో అపరాధం చేశారంటే అతను ఆల్రెడీ ఉద్ధారం అయింది, నా చేతిలో సంస్కారాలు ఆల్రెడీ ఉద్ధారం అయింది, నీ గురించి ఏదైనా అడుగు అంటే ఏంటి అడిగారు. నాలోని అడగడానికి ఇష్టం ఉన్నది, ఆ ఇష్టమే మీరు తీసుకోండి అన్నారు. అదవుతుంది శుద్ధ భక్తి. ధ్రువ మహారాజీ ఇష్టం ఉన్ను, నాకు రాజ్యం కావాలి. ప్రహ్లాద్ మహారాజీ శుద్ధ భక్తి స్టార్ట్ అవుతుంది. తర్వాత ధ్రువ మహారాజు శుద్ధ భక్తుడు అయ్యాడు, ముందు వెళ్ళాడు, ఇది కావాలని. అందుకోసమే ధ్రువ చరిత్రం, ప్రహ్లాద్ చరిత్రం మనకి చదవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడున్నాం, మనకి నరసింగపల్లి నవదీప్ ధామంలో, అక్కడ నరసింహదేవ్ అన్నప్పుడు హరినామం సంకీర్తనం చేస్తారు. నరసింహదేవ్ అన్నప్పుడు హరినామం సంకీర్తనం చేస్తారు. నరసింహదేవ్ దవద అవతారం మహావిష్ణుడు. మహావిష్ణు ఎక్కడి నుంచి వచ్చారు? చతుర్వివాహ నుంచి. అతను ఎక్కడి నుంచి వచ్చారు? మూల సంకర్షణ. నిత్యానంద ప్రభువే అన్నప్పుడు సంకీర్తనం చేస్తారు. అది మరి నరసింహదేవ్ సంకీర్తనం చేస్తారు. అన్నప్పుడు నరసింహదేవ్ సంకీర్తనం చేస్తారు. అందుకోసమే నరసింహపల్లిలో రోజు తెల్లవారి నుంచి సాయంకాలం దాకా భక్తులు వచ్చి సంకీర్తనం చేస్తారు. అతన్ని అనంత చేతులతో అతను సంకీర్తనం చేస్తారు. నరసింహదేవ్కి మనం ఆనందించాలి అంటే మన హృదయంలో శుద్ధ భక్తి గురించి భావం జాగ్రత్తం చేయాలి. శుద్ధ భక్తుల అనుగతి, శుద్ధ భక్తి దారిలో బాధ ఉన్నాయి, అవన్నీ నరసింహదేవ్ అదే చేసేస్తారు, రిమూవ్ చేసేస్తారు. అంటే రిమూవ్ ఏంటంటారు తెలుసు, హరణం చేస్తారు, బాధలన్నీ హరిస్తారు. అర్థమైందా? అందుకోసమే మనం నరసింహదేవ్కి ఎందుకు ప్రార్థించాలి అంటే, ప్రభు మీకు ఎలాగ నేను సేవ చేయగలుగుతాను, మీ భక్తులు ఎలాగ నేను సేవ చేయగలుగుతాను, ఎలా గురు వైష్ణవ భగవంతుడికి దాసులై ఉండగలుగుతాను, నా దూరిస్తే వేరే నాకు వద్దు అని. చాలా మనసులు మనం ఏం చేసుకుంటామంటే వేరే వేరే సేవలో బిజీ ఉంటుంది, ఏదో సమయం కొంచెం తీసి దీనికి చేస్తాం, సైడ్ బిజినెస్. భక్తేమో సైడ్, వేరేది ఇంపార్టెంట్. ఎప్పుడు రిటైర్డ్ అవుతే ముసలి అవుతే మనం చేద్దామని అంటున్నారు. ప్రహ్లాద్ మహారాజ్ ఏంటంటున్నారు, పుట్టగానే మీరు వనంకి వెళ్ళి భగవంతుడి ధ్యానం చేయండి, భజన చేయండి, వనంకి వెళ్ళిపోకండి అని చెప్తారు. వనం అంటే ఏంటి? వనం అంటే ఈ సంసారం సంపర్కం, అదే మన జీవనం పెద్ద బాధ. ఎంత మనం దానికి సేవ చేస్తాం అంత పెరుగుతుంది. అందుకోసమే శ్రీధర్ మహారాజ్ దగ్గరికి ఒక భక్తులు వచ్చింది, అతనికి మంచి సేవ చేస్తే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది వెళ్తాను అంటే, ఇది కాలిపోతుంది కాలిపోని అని, ఇది కాలిపోతుంది కాలిపోని అని అంటున్నాను. అది అవసరం లేదు అని చెప్తాను. కొంతమంది కావాలి అంటే మళ్ళీ వస్తుంది, జన్మాంతరికి మళ్ళీ వస్తుంది. ఎంత మనం దానికి సేవ చేస్తాం మాయాకి, అంత మాయ మన దగ్గరికి ఉంటేనే ఉంటుంది. మనం ఎంత దానికి అంటే నెగ్లెక్ట్ చేస్తాం.
అప్పుడు భగవంతుడు భక్తి పెరిగింది అంటే మాయ తగ్గుతుంది. మీ జీవనంలో మీరే పరీక్షించాలి. మీకు ఎంతసేపు మీరు వేరే పరిచయంలో సమయం ఇస్తున్నారు, వేరే పరిచయంలో మీరు శక్తి ఇస్తున్నారు, వేరే పరిచయంలో మీరు దినవరాత్రి చింత చేస్తున్నారు, ఎంతసేపు మీరు గురువు వైష్ణవ భగవంతుడి గురించి చింత చేస్తారు. అక్కడి నుంచి మీరు తెలుసుకోగలుగుతారు మీరు భక్తిలో ఎంత ప్రోగ్రెస్ అయింది. అర్థమైంది? మీరు నరసింహదేవి పాన్ నరసింహ క్షేత్రం దగ్గర ఉన్నారు, శుద్ధ భక్తి మనం తెచ్చుకోవచ్చు. ప్రహ్లాద్ మహారాజ్ ఎలా చెప్తున్నారు, మనం దాన్ని ఫాలో అవ్వాలి. లోకాచరణం గురించి మనం అన్నీ చేస్తాం, మాతో దాని గురించి ఆసక్తి ఉండకూడదు. మన ఆసక్తి ఎక్కడ ఉండాలి? నవదీప్ ధాము, మనది గురువులు, వాళ్ళది ఈ ఆర్గనైజేషన్, వాళ్ళది ప్రచారం, దాంట్లో మనది మైండ్ ఉండాలి. సచ్చినప్పుడు అలాగే ఉండాలి. అన్యప్పుడు ఇప్పుడు ఉండాలి, సచ్చినప్పుడు అలాగే ఉండాలి. అది మనది ఎప్పుడైనా మారదు. అలాగే మనది ఉంటే మన జీవనం కదా. చాలామంది అనుకున్నారు ఏంటంటే, నేను పూరా భగవంతుడి దగ్గర సన్నపన్న అవుతే నేను ముసలి అవుతే అవుట్ చూస్తాను అనుకుంటున్నాను. ఇలాగ అనుకుంటున్నాను. అతను అది అలా కాదు. దేవుడు అతని దగ్గర మనం శరణం తీసుకుంటే దేవుడే అన్నీ వస్తుంది. ఓకే, గోపిజల్ బాబాజీ మహారాజ్ చెప్పిండ్రి, నేను చచ్చిపోతే నా లగ్న శరీరం మీద కొరోనాలు కొట్టి కొట్టి తాడుతో లాక్కుని పట్టణెళ్ళండి అని చెప్పింది. ఏదో ఇవి ఉంటాయి కదా, నక్కులు కుక్కులు భోజనం అవుతే నా శరీరం మంచిది అవుతుంది అని చెప్పింది. కొంత అయోగ్య శిష్యులు ఉంటారు కదా, ఆ గురుగారిలా చెప్పినారు, ఆ శరీరంకి లగ్నం చేసి తాడుతో లాక్కొని వెళ్ళాలి అని వాళ్ళు రెడీ అయిపోయారు. నక్కులు కుక్కలు తినాలని చెప్పారు. అప్పుడు ససు ఠాకూర్ ప్రచారంకి వెళ్ళింటి వచ్చారు. మీరందరూ శిష్యులా అని అడిగారు, ఛాలెంజ్ చేశారు అందరూ. మీరందరూ శిష్యులా అని అడిగారు. ఒక నెల రోజుల దాకా ఎవరు స్త్రీ సంఘం చేయలేదు, వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతారు. తగ్గమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళది చెడ్డ అవుతుంది. సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారు అది అవుతుంది. చాలామంది వెళ్ళిపోయారు. అంతా చెప్పారు 15 రోజులు అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ నైట్ ఎవరు లేదు, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు సరస్వతి ఠాకూర్ పట్టేది అందరూ సమాధి. వాళ్ళకి తెలియదు గురువు ఏంటి చెప్తున్నారు. గురువు చెప్తారు ఒకటి, అనుకుంటారు ఒకటి. తెలియడం చాలా కష్టం. అందుకోసమే ఎవరిది హృదయం సంపర్కం అయినది వాళ్ళు తెలుస్తారు. గురువుది మాట, గురువు వైష్ణవ భగవంతుడిది మాటలు తెలియడం చాలా కష్టం. మహాప్రభు ఇప్పుడు గుండిచా మందిరంలో ఈ నీళ్ళేసి కడుగుతున్నారు గుండిచా మందిరం. అప్పుడు ఒక భక్తుడు వచ్చి ఏం చేశాడంటే, మహాప్రభు కాలు మీద నీళ్ళు వేసేసాము, ఆ నీళ్ళు తాగుతారు. మహాప్రభు కోపమై చెప్తున్నారు స్వరూపదామోదరుడు, చూడండి మీ గూడి ఆయన చేస్తాడు అంటే గౌడదేశ భక్తుడు, చూడండి మీ గూడి ఏం చేస్తాడు, భగవంతుడి కోవుల్లో నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తాగుతాడు. అప్పుడు స్వరూపదామోదరు మన ప్రభు వచ్చి స్వరూపదామోదరు గోస్వామి అతను కొట్టిలాగా ఎడగొట్టి అతను మహాప్రభు లోపల ఆనందించారు, బయటేమో లోకాచరణ. లోపల అతను ఆనందించారు, సేవ చేసేది అని. అది బయట కోపం చూపిస్తుంది. ఇలాగా తెలుస్తుంది. ఇలాగా భక్తి సిద్ధం సరస్వతి ఠాకూర్కి అతను గురుగారు గోపిజల్ బాబాజీ మహారాజ్ చెప్పారు, నువ్వు ఎప్పుడు కలకట్టాలో ఉండక ఎప్పుడు శిష్యులు చేయక అని. అండ్ సరస్వతి ఠాకూర్ గోపిజల్ బాబాజీ మహారాజ్ మాట వినలేదా? కలకట్టాలో అతను మెయిన్ మఠం బాగ్బజార్ సెంటర్ జాయి కలకట్టా, అదే పెద్ద మఠం చేశారు. అక్కడ మరి ఇంతమంది శిష్యులు ఉన్నారు. అతను ఎప్పుడూ కలకట్టాలో ఉండలేదు, అతను ఎప్పుడు వైకుంఠంలోనే ఉన్నారు. అతని గురించి ఎప్పుడు అతను శిష్యులు చేయలేదు, అన్నప్పుడు అతను గురుగారి కోసం శిష్యులు అందవుతుంది. మన జై శ్రీ నరసింహదేవ్ భగవాన్కి.